హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ నవీన్. అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే క్యాంపింగ్ అని చెప్పేసి వెళ్తున్నాం. అండ్ ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 5:22 అవుతుంది. అండ్ ఎక్కడ క్యాంపింగ్ అంటే మనకు పరిగి ఐడియా ఉందో మీకు అందరికీ. అండ్ పరిగి దగ్గర అనమాట. అండ్ మా వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. అండ్ మేమైతే లాస్ట్లో ఈవెంట్ చేసుకొని ఇది చేసుకొని అది చేసుకొని ప్రతిసారి నాకు ఇలానే అయిపోతుంది. ఈవెంట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళడానికి లేట్ అవుతుంది. 35 minutes మేము వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా 6 అయిపోద్ది. అప్పటికి సన్సెట్ అవుతుంది ఇప్పుడే. అండ్ ఈ రోడ్ మాత్రం నేను అప్పటి నుంచి చూస్తున్నాను, ఈ రోడ్ మాత్రం అంతే దరిద్రంగా ఉంది. అండ్ ఇందాక ఊరు ఉండే కదా, దాంట్లో ఇప్పుడే ప్రజెంట్ ఎలక్షన్ జరుగుతుందంట. మా దగ్గర అయితే ఎలక్షన్ అయిపోయింది. అండ్ మా వాడు అంటున్నాడు రోడ్ బాగు చేయించాలని చెప్పేసి రేవంత్ గారిని కోరుతున్నాడంట, సీఎం గారికి. అండ్ మనం ఇప్పుడు వీడు 1000 లైట్ ఎందుకు వేసుకున్నాడు, వీనికి తాగేసి వచ్చాడా లేకపోతే ఇలా ఫోన్ నొక్కుంటూ వస్తున్నాడు. అండ్ నేను హైదరాబాద్ నుంచి వీడియో బ్లాగింగ్ తీసుకుంటూ వద్దామని చెప్పేసి అనుకున్నాను, బట్ అవ్వలేదు. అది మధ్యలో ఒక చిన్న ప్రయోగాలు చేశాము. ఆ ప్రయోగాలు కూడా అంత భారీగా హిట్ అవ్వలేదు, బట్ సోసోగా అయినాయి కొన్ని. ఆ వీడియో కూడా మీకు వస్తుంది. అండ్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అండ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇప్పటి నుంచి డైలీ బ్లాగ్ కంటిన్యూగా బ్లాగ్స్ అయితే తీస్తాను. ఇద్దరు ఏదో రోడ్ కన్స్ట్రక్షన్ కాదు ఏదో చేస్తున్నారు. చెట్టు ఏదో పడిపోతే ఊరు నాయన. నేను ఈ రోడ్ ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు ఉందంటే, మనకు శ్రీశైలం వెళ్ళే రూట్లో చిన్న ఇదైంది. అండ్ చెట్టు ఏదో కోస్తున్నారు, ఇవన్నీ మిడిల్లో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కోసేసి హైవేలోకి చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇది బయట హైవే అనుకుంటాను. ఈ రూట్లో వెళ్తే నేను దరిద్రంగా తయారవడం కన్నా ఇంకా ఆప్షన్ వేరే లేదు. రోడ్ కూడా కనిపించట్లేదు, ఎలా రోడ్ ఉందో ఏముందో. అక్కడ నుంచి మనం స్ట్రైట్గా ఇలా వెళ్ళొచ్చు, బట్ అక్కడ రోడ్ లేదు కాబట్టి మనం ఇలా వెళ్ళాలి, తప్పదు. ఇవన్నీ కూడా రోడ్ పెద్దగా చేస్తున్నాడు, వెడల్పు రోడ్స్. హాయ్ సార్. నవ్వుతున్నాడు రా నాయన, మేమో చూడట్లేదు. ఇలా అనిపించేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది నాకు, ఎంజాయ్ చేస్తాను ఆ రైడ్ని. ఇంకా స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, టూర్ మ్యాన్. ఇప్పుడు మనం పెట్రోల్ వేయించుకోవాలి. పెట్రోల్ అయితే లేదు. అక్కడ ఒక చిన్న ప్రాంక్ చేస్తాను ఆగండి. స్కార్పియో ఎందుకు అంత స్పీడ్గా వస్తున్నాడు నాయన. అండ్ నాకు తెలిసి ఈ రోడ్ కొంచెం బాగా అయితే అండ్ ఇంకా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ మనం చెవెళ్ళ క్రాస్ అయిపోయాం అనమాట. చెవెళ్ళ టు వికారాబాద్ రోడ్ ఇది. చెవెళ్ళ టు వికారాబాద్ రోడ్ బాగానే అవుతుంది. అక్కడ నుంచి చెవెళ్ళ అంటే హైదరాబాద్ నుంచి చెవెళ్ళ మేబీ నాకు తెలియదు కానీ, అండ్ ఇక్కడ నుంచి వికారాబాద్ టు మనకు చెవెళ్ళ టు వికారాబాద్ అయితే రోడ్ అయితే అవుతుంది. మీకు లెఫ్ట్ సైడ్లో డాబాస్ కనిపిస్తాయి. ఏంటంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ తినలేదని చెప్పేసి ఒక దగ్గర వెళ్ళి తిందామని చెప్పేసి వెళ్ళాము. అండ్ 70 రూపీస్ అనమాట 1 ప్లేట్ మీల్స్. కానీ అన్నీ బాగున్నాయి. అండ్ మనం ఇది బాగలేదు అని చెప్పడానికి ఏం రీజన్ కూడా లేవు తెలుసా, అంత బాగుంది. అండ్ ఇదే సన్సెట్ పాయింట్ అనమాట. అండ్ ఇప్పుడే మేమైతే వచ్చాం. అండ్ ముందు మా అన్న వెళ్తున్నారు కదా, మా కోసం మేము తప్పిపోతామని చెప్పేసి తీసుకొచ్చి ఈ రోడ్లో ఇద్దరు ఎలా అంటే కొంచెం బూతులు వచ్చేస్తాయి, అడ్జస్ట్ చేసుకోండి. అమ్మా అన్న, ఈ రోడ్ నుంచి నువ్వు ఎగరేసుకుంటూ వెళ్తున్నావు, మేము ఎలా హౌ యార్ కొడుతున్నాడు గట్టిగాని దుమ్మన్నా మొత్తము. అలా నువ్వు సింగిల్ అన్నా, మీరు ఒకరే వెళ్ళిపోతున్నారు, మేము రాలేమన్నా. ఇంత దూరం చూసారా మా వాళ్ళు ప్లేస్, అసలు ఎవరు లేని ప్లేస్లో వెళ్ళారు మా వాళ్ళు. అని ఇప్పుడు మావాడు వెనుకోడు చచ్చిపోతాడు, టాప్ ఒకసారి తలిగి నాకు తెలుసు. నా బైక్ ఇలాంటి ఎన్నో దారుల్లో నన్ను తీసుకెళ్ళింది. ఇది ఆఫ్టర్ ఆల్ మా బైక్కి. అండ్ డైరెక్ట్ కొండ ఎక్కేయాలి మన బైక్ని, డైరెక్ట్ ఇలా ఎక్కిద్దాం వెంకట్. అన్న చూడండి మామూలు కొట్టట్లేదు. ఓ అయినా
అన్న మేము రైడర్స్ కాదన్న, చిన్న చిన్న పిల్లలమన్నా. చిన్న పిల్లలని కూడా చూడకుండా అలా వెళ్తున్నాడు ఏందమ్మా. అరే నువ్వు దిగిరా, నువ్వు దిగిరా. సరే సరే వీడు నన్ను ఇద్దరిని లాగుతున్నా బైక్. సిరన్నా శ్రీరన్నా మంచి సాయంత్రం. అండ్ ఇది మా సెటప్ అండ్ ఇది వ్యూ. ఇక్కడ ఎవరు లేరు, ఆ కొండపైన అందరు చాలామంది ఉన్నారు. ఆ కొండపైన అక్కడ చాలామంది చాలా అదినా 500 చేంజ్ కావాలంటే 50,000 అలా కూడా ఉన్నాయి. అయ్యో ఇప్పుడే ప్రింట్ చేసి అమ్మా 500 అది పెట్రోల్కైనా పనికిస్తుంది. సరే చాలా డౌట్కే పోతుంది కదా ఆడ నిలబడ. ఓకే స్టైల్గా ఉంది. మనం ఫైనల్లీ కొండపైన అయితే వచ్చేసాం. అండ్ అక్కడ అందరు కూడా సమ్ టెంట్స్ వేస్తున్నారు, మేమేమో ఇక్కడ వ్యూ చూస్తున్నాం. అండ్ మెయిన్ సన్సెట్ సైన్ పాయింట్ వచ్చేసి అదే అనమాట. ఆ కొండ ఉంది కదా అది మెయిన్ పాయింట్. మనం దానికన్నా కొంచెం పబ్లిక్లో ఉండకూడదు, సపరేట్గా ఉండాలని చెప్పేసి మామూలు ఇంకో కొండ పైన తీసుకొచ్చారు. అండ్ ఇది ఆ కొండ. అండ్ అక్కడ చూపిస్తాను కదండి అందరికీ. అందరు కూడా హెల్ప్ చేయడంలో బిజీగా ఉన్నారు, నేనేమో వీడియో తీయడంలో బిజీగా ఉన్నాను. ఫేస్ క్లియర్గా వస్తుందా ఇప్పుడు? నేను ముందుగా చెప్పాను కదా ఇది రావులన్న బైకు అని. ఇదిదా శ్రీనివన్న బైకు, ఇదిదా టెంటులు, ఇదిదా రావులన్న, ఇదిదా విప్పుతున్నాడు. ఇదిదా ఇలా తిప్పితే ఇదిదా పైకి వస్తుంది. అదే ఉందిరా స్టాండ్ కూడా కొంచెం. ఇదిదా గడ్డి పెట్టి చేస్తారండి వాళ్ళు. చాలా ఫుడ్ ఉంది, తింటాను లేదా అంతగానో. నేను ఒక్కడే తినాలంటే తినలేను అంతగానో. వాటర్ బాటిల్స్ 2 లీటర్ వాటర్ బాటిల్స్, బిర్యానీ. అండ్ ఇక్కడ మా వాళ్ళు అందరూ కూడా ఫ్రై చేస్తున్నారు. పైనాపిల్ ని కలుస్తున్నాడు, ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ ఇక్కడ పన్నీర్ సా ఇవి పన్నీర్. అండ్ ఇక్కడ అన్ని కూడా చికెన్స్ అనమాట. అండ్ రావులన్న ఆల్రెడీ పైనాపిల్ తినడంలో బిజీగా ఉండిపోయాడు. ఇప్పుడు కాల్ ఇస్తున్నాడు. వెంకట్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుల్లో గుచ్చి. ఇప్పుడు కొత్తగా ట్రై. హలో గైస్, ఎక్కువ సమయం తీసుకొని ఈ బ్లాగ్ని మీకు ఎడిట్ చేపించుకొని ఇప్పుడే ఆపేస్తాను, మీరు చూడకండి. ఇంకో అన్నా ఏం చేస్తున్నా? పైనాపిల్ బార్బిక్యూ. ఆయన పైనాపిల్ ని కలుస్తున్నాడు. ఇటు పన్నీర్, అక్కడ పన్నీర్. మంటలు ఏం తెలుస్తలేదు. క్లియర్ అయ్యో చాలా కష్టపడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కొండపైకి వచ్చి పన్నీర్ గుచ్చుతుంది. నువ్వు ఇప్పుడు పిక్కిలే కొంటే చికెన్ పడిపోయింది. అరే బూడిద తినేసి ఏం కాదు, మంచిదే. చెప్పడం కాదు
లాస్ట్ మళ్ళీ కాలిపోయింది తీసుకో. స్టాండ్ కొంచెం మీటింగ్ జరిగితే అయిపోతుంది. జాకెట్ పాడైతుంది. అట్లా అట్లా కాలిపోతుంది. అది 5-6 వేలు ఖర్చు పెట్టుకోవాలని ఉంటే ఇదే జాకెట్ వేసుకో. ఆడికే డబ్బులు వచ్చేస్తున్నాయి రోజు చికెన్ అంత ఇదైపోతుంది. దూలా తీసేలా వదినా దూలా అంటారు దాన్ని. దూలా 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 రిచ్ బాగా నమ్మినా ఎక్కువ ఉంటే చెప్పు. వీడొకడు ఆ కార్తిక్ గడు ఒకడు ధూళిపేటలు వీళ్ళందరూ ఉన్నాం. సీన్ బై ఆ మోహన్ అన్న ఒకడు. మొత్తం నిప్పుల పైన చెయ్యి కాలుతుంది. బడే భాయ్ తూ క్యా బోల్తే ఒక్కడే షూ వేసుకొని ఉన్నాను అయితే. నేను కూడా ఉన్నాను. మంచిదేలే చల్లగా బయట. అక్క మీకు ఎలా అనిపిస్తుంది నాకా ఒక మాటలో చెప్పండి. వేడివేడిగా చల్లగా ఒక పక్క కారం కారం. అక్క మీకు ఏదో ఒకటి చెప్పండి అక్క. నీకు ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ చెప్పు. ఒక పక్క కింద నుండి వేడి అక్క మీకు కాలుతుంది. ఇదిగో ఆఫర్ లెటర్ పంపించేస్తాను, ఇదిగో ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది అని చెప్పేసి 5-6 నెలలు అయిపోయింది ఇంకా రాలే. అది రాదు. కొత్తగా ఏం చెప్తున్నానంటే కూడా నేను రిజల్ట్ అయిపోతున్నా నేను నాకు సగం లేకపోతే నాకు అనుకోకుండా పోషిస్తున్నాను. అండ్ గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. ఇగో అన్నీ వేసుకొని అదొక దుప్పటి వేసుకొని హాయిగా పడుకుంటున్నాం మేమైతే ప్రజెంట్. ఇందాక మొత్తం ఇది చేసుకొని లెట్స్ గో గైస్. మార్నింగ్ సన్ రైజ్ అయితే చూద్దాం. ఆలోగా నా ఫోన్లో ఛార్జింగ్ ఉంటుందో లేదో తెలీదు. ఎంతో టైం ఎగ్జాక్ట్గా అలారం పెట్టుకున్నాం కూడా. 6కి అలారం పెట్టుకున్నాం. బట్ మేము లేస్తామో లేదో తెలియదు. టైం 1:53. 153 అయితే ఆల్మోస్ట్ 2 అనమాట. అండ్ చలి అయితే కొంచెం బెటర్గా, మరీ అంత ఎక్కువ చలి పెట్టట్లేదు. లైట్గా చలి అయితే పెడుతుంది. 14 డిగ్రీస్. మాది ఇదేమో 20 డిగ్రీస్ మాత్రమే ఆపుతుంది. అండ్ ఇది కొంచెం అనుకోండి లైట్గా సెట్ అయిపోతుంది. కాంతారా ఇప్పటివరకు వంట దగ్గర క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని ఇప్పుడే వచ్చాము. బోర్డు కూడా రెడీ అయిపోయి నేను కూడా గ్లౌజెస్ అండ్ బట్టి క్యాప్ అన్నీ వేసుకున్నాను. లెట్స్ గో. అండ్ మార్నింగ్ 6కి మళ్ళీ సన్ రైజ్ దగ్గర కలదు. లెట్స్ గో. గుడ్ నైట్ ఎవరీవన్. చూస్తున్నాను అండి మార్నింగ్ పొద్దున్నే ఇది తెచ్చాము సుప్రభాతం వేసి. ఇవన్నీ కూడా టెన్స్ బైక్ కూడా ఉన్నాయి. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. టెన్స్లో ఇంకా చాలా మంది ఉన్నారు. అండ్ కొంచెం లైట్గా సన్ రైజ్ అయితే అవుతుంది. రెడ్ కనిపిస్తుంది కదా అది మొత్తం కూడా. అండ్ అక్కడి నుంచి చూడండి ఆల్మోస్ట్ క్యాంపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మేము ఏ చెత్త అయినా సరే నార్మల్గా ప్లాస్టిక్ కానీ ఏదైనా ఉన్నా అండ్ క్లీన్గా దాచిపెట్టి ఉంటాం అనమాట. అండ్ వెళ్ళేటప్పుడు పడేసి వెళ్తాము. అండ్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను రండి. అండ్ ఇది మా డస్ట్బిన్. అండ్ దీంట్లో అన్ని ప్లాస్టిక్స్ సామాన్స్ ఉంటాయి కదా అన్నీ దీంట్లో వేసేసాము. అండ్ క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఒకవేళ ప్లాస్టిక్ ఇక్కడ ఉన్నాం, ప్లాస్టిక్ అయితే మనకు కనిపించదు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అదిరిపోయింది, మామూలుగా లేదు. అండ్ మార్నింగ్ టైం ల్యాబ్స్ అవన్నీ కూడా పెట్టుకున్నాము. అండ్ ఫుల్గా చిల్ అట. నైట్ 2 వరకు అయితే పడుకోలేదు. నమస్తే, ఇవాళ సీన్ శుభోదయం. మంచి పొద్దున. మంచి పొద్దున. And so finally and శ్రీనారాయణ కాఫీ ప్రిపేర్ చేస్తున్నాడు. త్రిగుణ బూతా అమ్మో గురు ఈ గుడ్లు ఎవరు తెచ్చిరమ్మా? నేను నాకు పొద్దున్నే ప్రోటీన్ కావాలని చెప్పేసి నేను ఎదుగుతున్నా. ఓకే ఓ పని చేద్దాం, డైరెక్ట్ ఉంచేద్దాం, దాంట్లో ఆమ్లెట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మా క్యాంపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ అందరం కూడా అండ్ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏ లొకేషన్ కావాలంటే కామెంట్లో లొకేషన్ అని టైప్ చేయండి. లెట్స్ గో. బాయ్. అండ్